ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి వారం చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు, రెండవ స్థానమందు రాహు యోగిస్తున్నారు. వారంలో చంద్రుడి యొక్క ఆనుకూల్యత ఉన్నది. అంటే దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఈ సానుకూలత వల్ల ఏమవుతుంది, ఏ పని చేసినా దానిలో ఒక మంచి పాజిటివిటీ అనేటువంటిది కనబడుతుంది. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా వ్యాపారాభివృద్ధి చూడాలి, ఉద్యోగంలో ఏదైనా మనకి ఉన్నతి కావాలి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు ఏదైనా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది. పలానా సంతానానికి ఏదైనా పెళ్లి చేయాలి, లేదా ఈ రాశి వారే ఎవరికైనా వివాహం జరగాలి, సంతానం కలగాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో చక్కగా అది పాజిటివ్గా ముందుకు వెళ్ళడం. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం. స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే. ఇక్కడ అష్టమంలో కుజకేతువులు ఉన్నప్పటికీ కూడా కష్టపడి మనం పలానా అప్పుల బాధ నుండి బయటపడాలి, లేదా పలానా స్థానచలనం కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళలో కూడా ఆ ప్రతిఫలం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. నాకు చాలా మంది చెప్పారు కూడా, జాతకంలోనండి పలానా దశాంతర దశలు బాగా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, కానీ 90% గోచార ఫలితాలు పాజిటివ్ గానే మేము అనుభవిస్తున్నాం. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను. మకర రాశి వారిలో కూడా చాలా మంది ఏమంటే మీరు ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు, మాకు రిజల్ట్ రావట్లేదు, ఇబ్బందులు ఉన్నాయంటే మీ జాతకంలో దశలు అంతర్దశల్లో లోపం ఉంటేనే అలా జరుగుతుంది. లేదు ఇప్పుడున్న పరిస్థితి నిజానికి అన్ని రాశుల కన్నా కూడా మకర రాశి వారికే చాలా పాజిటివ్గా ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విదేశీయాన సంబంధమైన విషయాలు, లేదా జీవితానికి సంబంధించి పురోగతికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఇది స్పష్టమైనటువంటి అనుకూలమైన కాలము. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజదోష నివారణకై సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.